మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 3వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఎంత ధైర్యముగా మాట్లాడగలుగుతున్నాడు, ఎంత నిశ్చయతతో మాట్లాడగలుగుతున్నాడు. దావీదు మహారాజు మాటలు ఇవి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మనము కూడా మనకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, ఏదైనా బలహీనత ఎదురైనప్పుడు, ఏదైనా సమస్యగా ఉండినప్పుడు మనము కూడా ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎలుగెత్తి మొరపెట్టాలి. ఆయన పాదాల యొద్ద మనము అంగలార్చాలి. ఆయన పాదాల యొద్ద మనము ప్రార్థన చేస్తూ ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని దావీదు మహారాజు ఎలా చెప్పగలుగుతున్నాడో మనకు కూడా అలాగే ఇస్తాడు. పరిశుద్ధ పర్వతము నుండి మనకి జాబ్ ఇస్తాడు దేవుడు. మన నోటి నుండి రాగానే ఆయన చెవిని పడుద్ది. మన మొర అంతగా ఆయన పట్టించుకుంటారు. ఎవరైనా మన మొర వింటే వినొచ్చు, వినకపోతే వినకపోవచ్చు, కానీ మనల్ని సృష్టించిన దేవుడు మనం ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే అస్సలు చూడలేరు. కనుక పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని ధైర్యంగా చెప్పగలుగుతున్న దావీదు వల్లే మనము కూడా ధైర్యముగా చెప్పగలగాలి. దావీదు మహారాజు వల్లే మనము కూడా ఎలుగెత్తి మొరపెట్టుకోవాలి. ఏదైనా శ్రమ కలిగినప్పుడు మనము కూడా ఎలుగెత్తి మొరపెట్టుకున్నప్పుడు నాకు ఉత్తరం ఇచ్చును అని ధైర్యముగా చెప్పగలిగిన దావీదు వల్లే మనము కూడా చెప్పగలుగుతాము. ఆయనకి శ్రమ వచ్చింది. దావీదు మహారాజు జీవితంలో ఎక్కువ శ్రమలే. ఆయన దేవునిలో ఆనందించడం తప్ప మిగిలిన విషయాల్లో ఎక్కువగా శ్రమలు, యుద్ధాలు, తరుమబడడం, సౌలు చేత తరుమబడ్డప్పుడు చాలా శ్రమలు అనుభవించాడు. ఈ కీర్తన రాయడానికి కారణము తన కుమారుడైన అబ్షాలోము తరుముతున్నాడు. అప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు. నాకు ఉత్తరం ఇచ్చును అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాడు. యెహోవా నాకు ఆధారము, 10,000 మంది నా చుట్టూ మోహరించినా గాని నేను భయపడను. యెహోవాయే నాకు ఆధారం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10,000 మంది ఆయన చుట్టూ శత్రుమోక మోగినప్పటికీ నేను ధైర్యంగా ఉండగలుగుతాను. దేవుడే నన్ను రక్షిస్తాడు అనే ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాడు. ఎంత ధైర్యం ఉంది ఆయనకి. దేవుడు ఆయన సహాయం చేస్తాడని నిశ్చయతతో ఉన్నాడు. దేవుడు ఆయన ఆపద నుండి తప్పిస్తాడని నిశ్చయతతో ఉన్నాడు. మనము కూడా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనము కూడా ఎంత మాత్రము మన విశ్వాసము సడలకూడదు. దేవుని మీద మనం అంత విశ్వాసం ఉంచాలి. దావీదు మహారాజు ఉంచినంత విశ్వాసం మనం కూడా ఉంచాలి. అప్పుడు మన చుట్టూ కూడా ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ వారందరి నుండి మనల్ని విశేషంగా కాపాడతాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు కూడా గెహాజీ కళ్ళు తెరిచాడు కదా దేవుడు. తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని పర్వతములు ఉన్నాయని చూశాడు కదా. మనుషులు ఏం చేస్తారు? అగ్ని పర్వతాలు, అగ్ని రథాలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఎవరు రాగలరు? అలాగే దేవునికి మనం కూడా మొరపెట్టుకున్నప్పుడు ఈ దావీదు మహారాజు వల్లే, ఆ ఎలీషా వల్లే మన చుట్టూ అగ్ని పర్వతాలు ఉంచుతాడు. 10,000 మంది శత్రువులు ఉండినప్పటికీ మనల్ని ఎవరు ఏమీ చేయలేనంత భద్రత దేవుడు మనకిస్తాడు. ఎంత మనము నమ్మదగిన దేవుడు అనుకోవాలి. మనము ఆశ్రయించదగిన దేవుడు. మనము ఆయన మీద నమ్మిక ఉంచటం మాత్రమే చాలు. ఆయనను ఆరాధన చేయటం మాత్రమే చాలు. ఎలుగెత్తి మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన తప్పగా మనల్ని విడిపిస్తాడు. ఆయన తప్పగా మనల్ని ఆదుకుంటాడు, రక్షిస్తాడు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా 3:24లో కూడా ఇలా అంటున్నారు కదా, పండుకునేటప్పుడు నీవు భయపడకుందువు,
పరుండి సుఖముగా నిద్రించెదవు. ఇప్పుడు ఎంత శత్రు భయం ఉన్నప్పటికీ దేవునికి ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు మనము హాయిగా నిద్రపోతాం. ఏదైనా మనకి టెన్షన్ వచ్చిందంటే ఆ రాత్రి నిద్ర పట్టదు, తెల్లవారులు ఊరుకునే ఉంటాం. ఎందుకంటే మనసు తొలిచేస్తూ ఉంటుంది. అదే తలంపుతో మనసు ఇబ్బంది పెట్టి నిద్ర రాదు. కానీ దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఏమని? పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు అని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనం ఏ టెన్షన్స్ ఉన్నా కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ, ఏ బలహీనత ఉన్నా కానీ, ఏ ఇరుకు వంటి సమస్య ఎదురైనప్పటికీ మనము దేవునికి ఎలుగెత్తి మొరపెట్టాలని ఇక్కడ దావీదు మహారాజు మనకు నేర్పుతున్నాడు. ఆయన చేసి దేవుడు మనకి వెంటనే జవాబిస్తాడు, మనకి నెమ్మదిని కలుగు చేస్తాడు, హాయిగా సుఖముగా నిద్రించే కృపదిస్తాడు, ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాడు, మనకి క్షేమస్థితిని దయచేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. మాకిచ్చిన వాక్యం కొరకు వందనాలు నాయనా. వినుచున్న బిడ్డలకు కూడా ప్రభువా, ఏదైనా వారికి అవసరత వచ్చినప్పుడు ఎలుగెత్తి మీకు మొరపెట్టి నైనా మా ప్రభు దావీదు మహారాజు పొందుకున్న క్షేమమును వారు కూడా పొందుకునేలాగన మీకు మొరపెట్టే మనసును వారికి దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఇంకనూ మా ప్రభు దయచేయండి. మీ మీద ఆధారపడి సమస్తమును క్షేమముగా, సమస్తమును ఆశీర్వాదకరముగా వారి జీవితాలను గడిపే భాగ్యం బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవలు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.